మన సంతోషం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. గ్రీక్ తత్వవేత్త, విజ్ఞాన శాస్త్రవేత్త, క్రీస్తుకు పూర్వం 322వ సంవత్సరంలో అరిస్టాటిల్ ఈ విధంగా రాశారు. రాత్రి సమయంలో యూనివర్స్తో మనం ఎలా మాట్లాడాలి, ఆ అంతులేని విశ్వశక్తికి మన కోసం లెటరు మనకు కావలసిన వాటన్నిటి గురించి ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఆ అద్భుతమైన విజువలైజేషన్ను సరికొత్తగా గొప్పగా సృష్టించడం ఎలా, ఇవన్నీ తెలుసుకుందాం. మీరు దయాస్వరూపులైతే మీ ఆత్మశక్తి పెంపొందుతుంది. మీరు కోపంతో ఉంటే అది ఆత్మ నాశనానికి దారితీస్తుంది. కింగ్ సాల్మన్ క్రీస్తుకు పూర్వం 10వ శతాబ్దంలో తను ఇజ్రాయెల్ రాజు రాశారు. ఇక్కడ మీరు ప్రేమ భావనల ఫ్రీక్వెన్సీలో ఉంటే అలాంటి ఫ్రీక్వెన్సీలోనే ఉన్నవారే మీ జీవితంలోకి వస్తారు, అలాంటి వాళ్ళని ఆకర్షిస్తారు. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనం విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, ప్రతి రాత్రి ఏ విధంగా కోరుకోవాలి, మనం కొత్త జీవితాన్ని ఆహ్వానిస్తున్నప్పుడు జీవితం సరికొత్తగా మారిపోవాలని ఆశ ఉంటే, డిఫరెంట్గా ఎదగాలి, యూనిక్గా, స్పెషల్గా, ఇతరుల కన్నా భిన్నంగా ఎదగాలని ఆ తపన పడిపోయేటటువంటి బలమైన ఆకాంక్ష ఉంటే ఆటోమేటిక్గా ఆ జ్ఞానం మనకు వస్తుంది. అనంత విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇతరుల కంటే అత్యంత సంతోషంగా, సంపన్నులుగా, ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో జీవించాలనే కోరిక మీకు కలిగి ఉంటే హక్కు మీకుందని అనంత విశ్వశక్తి చెబుతుంది. అది నా జన్మ హక్కు అని గట్టిగా వెలుగెత్తి ప్రకటించమంటుంది. అందులో స్వార్థం ఏమీ లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం, మీరు ఆరోగ్యంగా ఉండటం, అందంగా ఉండటం, ఈ ప్రపంచంలో ఇతరుల కన్నా భిన్నంగా, యూనిక్గా, స్పెషల్గా, సూపర్గా, అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీతో అత్యంత ప్రతిభావంతులుగా ఉండే జన్మ హక్కు మీకుంది. అది మీరు కోరుకోవాలి. అలా ప్రేమను రిలీజ్ చేయాలి. సమస్యలను కాదు, కోపాన్ని కాదు, ద్వేషాన్ని కాదు, ప్రేమని. అది మీ జన్మ హక్కు. విశ్వానికి అలా అందంగా మీరు లెటర్ రాయాలి. ప్రతి రాత్రి పడుకునే ముందు చక్కగా రిలాక్స్గా ఒక టేబుల్ లైట్ లాంటి పెట్టుకొని, ఒక అందమైన నోట్స్లో, బుక్ షాపుల్లో, డైరీ షాపుల్లో దొరుకుతాయి, చక్కటి బుక్స్ దొరుకుతాయి. ఆ బుక్స్ చూడంగానే మీకు సంతోషం అనిపించాలి. భలే ఉంది కదా ఈ పుస్తకం అని అనిపించాలి, నచ్చాలి. ఆ వాల్ పేపర్ అట్లా ఉండాలి, దాని మీద అది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సంతోషాన్ని ఇచ్చే అందమైన వాల్ పేపర్ పైన ఉన్నటువంటి బుక్ తీసుకుని మై విజన్స్, మై డ్రీమ్స్, మై ఫ్యూచర్ డ్రీమ్స్ అంటూ విశ్వానికి లెటర్ రాస్తున్నట్టుగా మీరు అందులో అద్భుతంగా రాయాలి. ఆ మనసు మీకు రావాలంటే అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే సంతోషకరమైనటువంటి ఆ సంఘటనలను గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకొని ప్రేమతో నింపుకొని సంతోషంగా రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి, మీరు కోరుకున్న ఇల్లు ఎలా ఉండాలి, మీ జాబ్ ఎలా ఉండాలి, ఏ కంపెనీలో రావాలి, ఎంత ప్యాకేజీ ఉండాలి, అది ఎంత చక్కగా అందరూ అక్కడ ఆఫీసులో మీకు సహకరించాలి, ఎలా రాసుకోవాలి అది పొందినట్లుగా. చాలామంది ఎలా రాస్తున్నారు, నాకు జాబు కావాలంటే అప్పటికి రాదు. ఆ జాబ్ మీరు చేస్తున్నట్టుగా, ఆ ఆఫీస్కి మీరు వెళుతున్నట్టుగా, చాలా చక్కగా ట్రాఫిక్ ఎక్కడ మీకు ఇబ్బంది లేకుండా సులభంగా మీరు వెళ్ళిపోతూ చాలా సులభంగా ఇంటికి వచ్చేస్తున్నట్టుగా, ఆ ఆఫీస్లో మీకు అందరూ సహకరిస్తున్నట్లుగా, చాలా బాగుంది, నాకు ఎంత బాగుందో, మీరు కోరుకునే జీతం వస్తున్నట్టుగా, అలా ఊహలు రిలీజ్ చేస్తున్నట్టుగా అలా రాయాలి. పాజిటివ్గా రాయాలి, ప్రజెంట్ టెన్స్లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, నాకు ఆ జాబ్ వస్తే అని రాస్తున్నారు కొంతమంది. లేకపోతే జాబుకి కృతజ్ఞతలు అంటున్నారు. ఏ జాబు? ఇన్ని రకాల జాబులు ఉన్నాయి, మీరు ఏ జాబ్ చేయాలనుకుంటున్నారు? ఆ జాబు డీటెయిల్స్ ఇవ్వకుండా జాబుకి కృతజ్ఞతలు అంటే ఏ జాబు? అది స్పష్టంగా తెలుసుకోండి, రాయండి. అది రాయాలి క్లియర్గా. ఆ తర్వాత ఆ జాబ్ చేస్తున్న విజువలైజేషన్ చేసుకోవాలి. విజువలైజేషన్ రావట్లేదు అంటున్నారు కొంతమంది. రావట్లేదంటే మీలో ప్రేమ లేదు, మీ పట్ల మీకు ప్రేమ లేదు, మీ పట్ల మీకు ఇష్టం లేదు, మిమ్మల్ని మీరు గొప్పగా సృష్టించుకోవట్లేదు, మీ మీద మీరు ఫోకస్ పెట్టట్లేదు. మరొకరు మీ మీద ఎందుకు ఫోకస్ పెడతారు?
మీరంటే మీకు ఇష్టం లేకపోతే, ఆ పదాలు రావట్లేదంటే, ఆ కాన్సన్ట్రేషన్, అందమైనటువంటి ఆ ఊహలు రావట్లేదంటే మీరు అందంగా ఊహించుకోవట్లేదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవట్లేదు. మీరు మిమ్మల్ని నింపుకోవాలి ఫస్ట్ అంత అద్భుతంగా. అలాంటి ఊహలు, అందమైన ప్రకృతిలో పువ్వుల పరిమళాలు మీరు వికసిస్తున్నట్టుగా, అక్కడ వాకింగ్ చేస్తుంటే ఆ సీతాకోక చిలుకలు మీ చుట్టూ, రంగురంగుల సీతాకోకలు మీ చుట్టే తిరుగుతున్నాయి అందంగా, రకరకాల రెక్కలతో, పువ్వుల పరిమళాలతో, సువాసనల మధ్య మీరు విహరిస్తున్నారు. ఇప్పుడు మనసుకు హాయిగా ఉంటుందిగా. ఇప్పుడు రాయండి. అట్లా ఆ జాబ్ని ఎంత ప్రేమిస్తున్నారో, ఏ డిపార్ట్మెంటు, ఏ రోల్ చేస్తున్నారంటే నీ రోల్ ఏంటి, నీ డిజిగ్నేషన్ ఏంటి, అది రాయాలి. మీలాగా మరెవ్వరు మాట్లాడట్లేదు, అంత సూపర్గా మీరు మాట్లాడుతున్నారు. ఒక్కొక్క పదం వింటుంటే ఎదుటి వాళ్ళకి ఒళ్ళు జలరిస్తుంది, అంటే పొలకించిపోతుంది. ఆ పదాలు వాడితే మీలాగా మరెవరు ఉపయోగించకూడదు, మీలాగా మరెవరు మాట్లాడకూడదు. అలా రాయండి, అలా అందంగా రాయండి, ఊహించుకోండి, విజువలైజేషన్ చేయండి. ఆ తర్వాత ఇంటి గురించి ఆలోచించండి. విశ్వానికి నాకు నచ్చిన జాబ్ అంటే ఆ జాబ్ డిజిగ్నేషన్, కంపెనీ పేరు అన్నీ రాయాలి. చేస్తున్నందుకు, ఇది కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలను రాయాలి. నాకు ఆ జాబ్ వస్తే అని రాస్తున్నారు కొంతమంది. జాబ్కి కృతజ్ఞతలు అంటున్నారు, జాబ్ పేరు రాయట్లేదు, కంపెనీ రాయట్లేదు, డిజిగ్నేషన్ రాయట్లేదు. జాబ్కి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని రాస్తున్నారు. ఇలా రాస్తే ఎప్పటికీ రాదు. ముందు జాబ్ని మీరు రాయాలి, చేస్తున్నట్లు రాయాలి, డిజిగ్నేషన్ రాయాలి, అవన్నీ రాయాలి క్లియర్గా. ఏ కంపెనీయో రాయాలి. రోజు వెళుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది, అక్కడ అందరూ సహకరిస్తున్నారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. ఆ ప్యాకేజీ ఎంత వస్తుందో రాయాలి. దాంట్లో నుంచి 10% నేను గురువుల ద్వారా ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాయాలి. అప్పుడు త్వరగా వస్తుంది. అంటే నీ నుంచి ఇతరులకి ఆహారం అందేలాగా గురువుల ద్వారా నేను సిద్ధంగా ఉన్నానన్నప్పుడు విశ్వం త్వరగా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలాగా ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించింది. డబ్బుని మనం దానం చేసినప్పుడు ఇష్టంగా చేయాలి. కొంతమందికి అసంతృప్తిగా చేస్తారు, చెయ్యాలా అనుకుంటే ఎక్కడ ఆలోచిస్తుంటారు, ఇష్టం ఉండదు. అప్పుడు డబ్బు కూడా రాదు, విశ్వం కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వదు, అక్కడితో ఆపేస్తుంది. నెక్స్ట్ నుంచి చాలామంది ఇబ్బందులు పడ్డారు అట్లా. మనం స్వార్థంగా ఉండకూడదు. ఏ శక్తికి లెటర్ రాసాం, ఏ శక్తికి విజువలైజేషన్ చేస్తే అది వచ్చింది, ఆ కృతజ్ఞత పరంగా మనం చూపించకపోతే, ఆ విశ్వధర్మాలు పాటించకపోతే ఆ వ్యక్తికి ఏది రాకుండా బ్లాక్స్ వచ్చేస్తాయి, అడ్డుపడిపోతాయి అన్నమాట. ఆ రహదారి మూసుకుపోతుంది. అది చాలామందికి తెలియదు. 10% ఇవ్వటానికి చేతులు రావు, దాంతో వాళ్ళ ఫ్లోని కూడా అడ్డుకుంటారు. వాటర్ వెళ్తుంటే అడ్డుకట్ట ఎలా వేస్తారో, మనీ వచ్చేదాన్ని కూడా మీరే స్వయంగా మీకు మీరే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. అది గమనించండి. మీరు దానం చేసే కొలది విపరీతంగా విశ్వం కుంభవర్షం కురిపిస్తుందనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. సంతోషంగా చేయాలి దానం. ఎప్పుడు కూడా బాధపడుతూ చేయకూడదు, విచారంగా చేయకూడదు, ఏడుస్తూ ఖర్చు పెట్టకూడదు, చిరాగ్గా ఖర్చు పెట్టకూడదు. మీలాగా సంతోషపడుతూ మరెవరు ఖర్చు చేయలేరంతగా అద్భుతమైన ఆనందాన్ని రిలీజ్ చేస్తూ చిరునవ్వుతో ఇది వారికి ఉపయోగపడాలి, అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను విశ్వానికని ఇష్టంగా ప్రేమగా దానం చేయండి. అప్పుడు మీకు జీవితంలో మరిన్ని వరాలు లభిస్తాయి. ఆ తర్వాత మీరు కోరుకున్న ఇంటి గురించి విశ్వానికి లెటర్ రాయండి. ఆ ఇల్లు ఎలా ఉండాలి? సూపర్గా ఉండాలి. మీలాగా మరెవరు కోరుకోకూడదు. మీలాంటి ఫర్నిచర్ ఆ ఇంట్లో, అలాంటి టీవీ, అలాంటి మొక్కలు, అలాంటి ఆహ్లాదకరమైన వాళ్ళు, మీ వర్కర్స్, మీ కార్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి. మీరు టెర్రస్ పైకి వెళ్ళి ఈవినింగ్ పూట ఎంత సరదాగా మెడిటేషన్ చేసుకోవాలి, ఆహ్లాదకరమైన ప్రకృతి గాలులు మీకు వస్తున్నట్లుగా. అట్లా మీరు పొలకించిపోతూ రాయాలి. మిమ్మల్ని మీరు ప్రేమతో నింపుకొని చాలా ఇష్టంగా రాసి చూడండి. ఒక్కొక్క పదం పలుకుతుంటే మీ శరీరంలో బూజ్బంప్ అంటే ఒక వైబ్రేషన్స్ వచ్చేయాలి, 5 సెన్స్ ఫీల్ అవుతుంది. అంత దృష్టి పెట్టి ఇష్టంగా రాసిన ప్రతిదీ వర్కౌట్ అవుతుంది. పాతకాలంలో జరిగిపోయిన బాధలు, ఎవరు వద్దన్నారు, లేకపోతే ఇప్పుడు పరిస్థితి బాగాలేదని దీన్ని తలుసుకుంటూ రాస్తే రాదు. అన్ని డిలీట్ చేసేయాలి. బాధలన్నిటినీ మర్చిపోవాలి, పాతి పెట్టేయాలి, కాంక్రీట్తో పూర్తి చేయాలి. మళ్ళా ఓపెన్ చేయనని చెప్పి విశ్వానికి ప్రమాణం చేయండి. ఇప్పుడు న్యూ లైఫ్ సృష్టిస్తున్నప్పుడు పాత లైఫ్ ఎందుకు? అదంతా బ్యాడ్ ఉంది కదా అందులో, దాన్ని ఎందుకు? ఇప్పుడు ఫ్యూచర్లో సుగంధ సువాసన పరిమళాలతో కూడుకున్న అద్భుతమైన, సుందరమైన, అత్యంత విలువైన అవసరం కోరుకోవాలి. అందులో మీరు ఉంటున్నట్టుగా ఆ ఇమాజినేషన్ చేస్తూ పరవశించిపోతూ చిరునవ్వుతో చక్కగా రాయాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పాలి. అలా దాన్ని మీరు అనుభవిస్తున్నట్లుగా
అందులో గృహప్రవేశం చేసినట్టుగా, చాలా చాలా అద్భుతమైన మెటీరియల్స్ అందులో ఉన్నట్లుగా, మీ బెడ్రూమ్ సూపర్గా ఉన్నట్లుగా, బాత్రూమ్స్, బాల్కనీస్, మొక్కల ఏరియా, పార్కింగ్ ప్లేస్ అన్నీ చాలా చాలా చక్కగా సహజంగా ఊహించుకోవాలి. అందులో మీరు అద్భుతంగా జీవిస్తున్నట్టుగా, అది నాదే, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి చెప్తూ రాయాలి. అలా విజువలైజేషన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ చెప్పాలి. ఇక్కడ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి. కృతజ్ఞతలు అనేవి మీ జీవితంలోకి షార్ట్ కట్ మరిన్ని లభించడానికి అది ఉపయోగపడుతుంది. అది ఇష్టంగా 5 సెన్స్ ఫీల్ అవుతూ చెప్పాలి, నార్మల్గా కాదు. మీరు ప్రేమ భావంతో ప్రతిరోజు ఉంటే ఆ ప్రేమ భావం కలిగిన వారే ఎన్నో రెట్లు మీకు ప్రేమను పంచేవాళ్లే మీ జీవితంలోకి విశ్వశక్తి తీసుకొస్తుంది. మీరు దయాస్వరూపులైతే మీ ఆత్మశక్తి పెరుగుతుంది. మీలో కోపం ఉంటే ఆ ఆత్మ నాశనానికి అది దారి తీస్తుంది. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఉపయోగకరమైనటువంటి సంభాషణలు అవన్నీ కూడా, ఆలోచనలు నెగిటివ్స్ ఉంటే డిలీట్ చేసేయాలి. చాలా ప్రేమతో నింపాలి. ఆత్మకు ప్రేమ అంటే ఇష్టం. ఆ ప్రేమను స్వచ్ఛంగా నింపాలి. అందులో యాక్షన్ ఉండకూడదు, డూప్లికేట్ ఉండకూడదు, నటించటం ఉండకూడదు, సహజ సిద్ధంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇతరులు ఎలా ప్రవర్తిస్తున్నారో మీ పట్ల మీకు అనవసరం. మీరు మాత్రం నిజాయితీగా ప్రవర్తించాలి. మీ నుంచి ఎవరికి హాని జరగకూడదు. మాట్లాడాలనిపిస్తే హానెస్ట్గా మాట్లాడండి, లేదా మౌనంగా ఉండండి. యాక్ట్ చేయొద్దు. ఇతరుల్ని వెకిలిగా మాట్లాడటం చేయకూడదు. ద్వేషం మీ జీవితాన్ని స్తంభింపచేస్తుంది, ప్రేమ దానిని చలనశీలం చేస్తుంది. ద్వేషం మీ జీవితాన్ని అయోమయంతో నింపుతుంది, ప్రేమ సామరస్యంతో నింపుతుంది. ద్వేషం మీ జీవితాన్ని చీకటిలోకి నెడుతుంది, ప్రేమ మీ జీవితాన్ని దివ్య జ్యోతిగా వెలుగుస్తూనే ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన ఆకర్షణ సూత్రాలు ఇవి. ఇతరుల అదృష్టాన్ని చూసి మీరు మనసారా అభినందనలు తెలపాలి. అంత అద్భుతమైన హౌస్ కట్టారు మీరు, చాలా బాగా కట్టారు. మీ తెలివితేటలకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పాలి. అప్పుడు విశ్వము, ఓహో నీకు అది బాగా నచ్చిందా, సరే నేనే ఇస్తాను, అంతకంటే ఎక్కువ ఇస్తానండి. అలా కాకుండా మీరు కొళ్ళుకున్నారనుకోండి, కావాలని కాదు, తెలియక. కొంతమంది ఏంటంటే ఆ విశ్వరహస్యాలు తెలియక బాధపడుతూ ఉంటారు, నాకు లేదేంటి అని. తెలియదు వాళ్ళకి, అంటే అలా అనుకోకూడదని తెలియక కావాలని వాళ్ళు చేయరు. అలా అనుకోకూడదు. ఆ తెలివితేటలకి, వాళ్ళు సంపాదించినటువంటి జ్ఞానానికి, ఆ విధంగా రిచ్గా ఎదిగినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానని చెప్పాలి. ఆ విశ్వం మిమ్మల్ని ఎన్నో రెట్లు అభినందనలు తెలుపుతూ అంతకంటే మంచిది మీ జీవితంలోకి ఇస్తుంది. మీరు బాగా ఇష్టపడే విషయాలను, ప్రేమించే విషయాలను, ఇతరులతో హృదయపూర్వకంగా అభినందించే విషయాల వైపే మీరు మళ్ళాలి. వాటినే మీ వైపు ఆకర్షించుకోవాలి. నిజంగా అద్భుతమైన విషయం, ఈ ప్రపంచం ఒక పెద్ద క్యాట్లాగ్ అన్నమాట. ఇది దీంట్లోకి మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకునే హక్కు మీకుంది. అది ఇల్లా, జాబా, లైఫ్ పార్ట్నరా, సంపూర్ణమైన ఆరోగ్యమా, యవ్వనమా, ఇష్టమైన ఆహారమా, ఇష్టమైన వస్తువులా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా కావచ్చు. యూ హ్యావ్ ఆల్ రైట్స్. ఇది నా జన్మ హక్కు అని చెప్పి అద్భుతంగా పరవశించిపోతూ ప్రేమతో నింపుకొని ఇష్టంగా ఆర్డర్ ఇవ్వండి. ఆ విశ్వశక్తి మీకు అది డెలివరీ చేస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, హృదయం అంతా ప్రేమతో నింపబడినప్పుడు, ఎవరు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకూడదు. శాంతితో ఉండాలి, ప్రేమతో ఉండాలి, క్షమాగుణంతో ఉండాలి. ఆకర్షణ సూత్రం ఎల్లప్పుడూ మీ ఆలోచనలకు స్పందిస్తూనే ఉంటుంది. ఇతరులకు మీరు ఆపాదించే గుణాలన్నీ తిరిగి మీకే ఆపాదిస్తుంది, అంటుకునేలా చేస్తుంది. మీ మీద మీరే ముద్ర వేసుకున్నట్టు అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని తీవ్రంగా విమర్శించిన వారిలో ఏ గుణాలైతే మీరు నచ్చకుండా ఇబ్బంది పడుతున్నారు, ఆక్షేపిస్తున్నారు మిమ్మల్ని, వాటిని మీ మైండ్లోంచి డిలీట్ చేయాలి. లేదంటే మీకు మీరే మీ జీవితంలోకి వాటిని ఆహ్వానిస్తున్నారన్నమాట. అవి అడ్డుకుని మీ కోరికలని పక్కకి నెట్టేస్తాయి. అది విషయంలోకి వెళ్ళిపోతుంది. ఓహో నీకు విమర్శలు నచ్చినాయా, వాటిని మైండ్లోకి తీసుకుని వాటిని ఎక్కువసేపు నింపుకుంటున్నావా, నీకు కావాలన్నమాట. మళ్ళా ఎవరొకరు విమర్శించేలా చేస్తుంది. ఇక్కడ లెటర్ రాయమన్నాం, మనం ఏం రాయమన్నాం, మంచివి రాయమన్నాం, మీకు కావలసిన వాటిని రాయమన్నాం. ఈ మొదటి అడుగు
విశ్వానికి లెటర్ రాయటం. మీ రెండో అడుగు మీకు కావలసిన విధంగా విజువలైజేషన్ చేసుకోవటం. మీ మూడో అడుగు మంచి మాటలతో ప్రపంచంలో జీవించటం. చెడ్డ వ్యక్తులకి దూరంగా ఉండాలి. సొంత రిలేషన్ అయినా కావచ్చు, ఏ రిలేషన్ అయినా, బ్లడ్ రిలేషన్ అయినా సరే, చెడ్డ వ్యక్తి అయితే నిర్దాక్షిణ్యంగా దూరంగా ఉండాలి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. వ్యర్థ పేలాపన మాట్లాడకూడదు. అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, చూడడానికి హానికరంగా వాళ్ళే తయారవుతారు. మీకెందుకు? మీరు పట్టించుకోకూడదు. ఇతరుల జీవితాలపై మీకు ఆ ప్రభావం పడకూడదు, మీ మీద వాళ్ళది, చెడ్డ వ్యక్తుల ప్రభావం. అప్పుడు మీకు ఈ చెడు నెగిటివ్ బ్లాక్స్ పెరిగిపోతాయి. దాంతో మీరు దేన్ని ఆకట్టుకోలేరు. అందమైన శరీరం రాదు, సంపూర్ణమైన ఆరోగ్యం రాదు, కోరుకున్న జాబ్ రాదు, ఇల్లు రాదు, ఫ్యూచర్లో అంత రిచ్గా ఎదిగే ఏదీ రాదు. ఆ ప్రేలాపనలు, ఆ చెడు నెగిటివ్స్ మిమ్మల్ని అంటిపెట్టి వాళ్ళతో సహవాసం చేయటం వల్ల 6 నెలలకు వాళ్ళు వీలవుతారంటారు. చూసారా? మీ జీవితంలో మీకు అలాంటి వ్యక్తులు ఎదురవుతారు. ఇంట్లో ఉండొచ్చు, రిలేషన్లో ఉండొచ్చు. వాళ్ళందరినీ, ఆ బంధాలను మీరు తెంచుకోవాలి. లేకపోతే వాళ్ళ చెడ్డ ఆర అంతా మీ మీద రుద్ది మిమ్మల్ని వాళ్ళు ఒక భాగంగా చేసేస్తారు. అందరూ సరిపోయాం, ఇప్పుడు ఎవరికి తేడా లేదు, అందరం చెడ్డవాళ్ళే అంటుంటారు. అప్పుడు మీకు వాళ్ళకి తేడా ఏంటి? అందువల్ల మీరు వాళ్ళ జోలికి పోకండి. దానివల్ల మీకు ఇతరులకి మీకు మేలు జరిగే స్వార్థాన్ని ఎంచుకోవాలంట. తప్పు కానే కాదు. మీరు ఎప్పుడు కూడా మంచి విషయాల్ని ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోండి. విశ్వానికి లెటర్ రాయండి. మీలాగా మరెవరూ రాయకూడదు. అంత ఆనందంగా నింపు